అరుట్పెరుంజ్యోతి. అందరికీ వందనములు. వెల్కమ్ టు అవర్ ఛానల్ విస్డమ్ విత్ కంపాషన్. వల్లలార్ విజన్ తెలుగు వాట్సాప్ గ్రూప్ చే ప్రతి శుక్రవారము సత్విచారం చేస్తున్నాము. వల్లలార్ నిర్మించిన జ్ఞాన సభ, సత్య జ్ఞాన సభ గురించి ఈరోజు 3వ వారంగా సత్విచారం చేయబోతున్నాం. అమ్మైనా అడిగితేనే పెడుతుంది అంటారు. అలా ఈ వీడియోని చూసేవారు ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుట్పెరుంజ్యోతి. ఇంకా టాపిక్కి వెళ్దాం. వల్లలార్ నిర్మించిన సత్యజ్ఞాన సభ. సత్యజ్ఞాన సభలో గత వారము మనము చిత్సభ, పొత్సభ గురించి చూసాము. ఈ వారము జ్ఞాన సభ గురించి చూస్తాం. ఒకసారి గుర్తు తెచ్చుకుంటాము. చిత్సభ అంటే ఏమని చెప్పుకున్నాము. జ్ఞాన సభలో లెఫ్ట్ సైడు చిత్సభ, రైట్ సైడు పొత్సభ, మధ్యలో జ్ఞాన సభ ఉంటుంది. ఓకే, సో దాంట్లో మనం లాస్ట్ వీక్ వీడియో మీరు చూడారంటే దాంట్లో తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ చిత్సభ అన్నది ఆత్మై ఉన్నది. అదిదా ఆత్మ. తన్ను తాను తెలుసుకునేది ఆత్మస్థితిలోనే. దాన్ని మనము ముక్త స్థితి అంటారు. సన్మార్గంలో 3 మెట్లు ఉన్నాయి. ఆ 3 మెట్లు, ఒకటి ముక్త స్థితి, రెండవది సిద్ధ స్థితి, మూడవది అనుగ్రహ స్థితి, అరుల్ నిలై అని అంటారు. దాంట్లో ముక్త స్థితిని చూపించడము మరియు ఆత్మ జ్ఞానాన్ని తెలియజేయడం అన్నది చిత్సభ. పొత్సభ అని వచ్చినప్పుడు, పొత్సభ వచ్చి సిద్ధస్థితి. అంటే మనము ఆత్మగా తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు చాలా వరకు అన్ని మార్గాలు కూడా ముక్త స్థితినే చివరిగా చెప్తుంది. అది వరకు వాళ్ళు పొందిన సిద్ధులు వచ్చి అష్టమా సిద్ధులుగానే వాళ్ళు చెప్పున్నారు. అంటే అష్టమా సిద్ధుల వరకే వాళ్ళు ఆగి ఉన్నారు. కానీ పొత్సభలో 64x7 448 కోట్ల సిద్ధులు ఉన్నాయి అని అంటారు వల్లలార్. అన్ని సిద్ధులను మనకి సిద్ధింపచేస్తుందన్నమాట. ఇక్కడ యాక్చువల్గా చూస్తే దైవాన్ని చేరుకోవడానికి 3 మెట్లుగా సన్మార్గం చూపిస్తుంది. దాంట్లో సమరస శుద్ధ సన్మార్గం అన్నది 2వ స్టెప్ పొత్సభ నుంచిదా ప్రారంభమే అవుతుంది. ఇక్కడ జ్ఞానం వచ్చి జీవ జ్ఞానం అన్నమాట. ఈ జీవ జ్ఞానం దైవ జ్ఞానముగా పరివర్తన చెందుతుంది. ఎందుకు అంటే జీవుడే దేవుడు కాగలడు కాబట్టి. సన్మార్గం దేన్ని చూపిస్తుంది? మానవుడికి మరణము లేదు, మానవుడు దేవుడు కాగలడు సత్ శరీరముతో అన్నది సూచిస్తుంది. అందరు ఏమనుకుంటుంటారు? ఆత్మస్థితిలో మేము ఎప్పుడు అమరులే కదా, మరణం ఎక్కడ ఉంది, ఈ శరీరాన్నే కదా మార్చుకుంటున్నాము అన్న భ్రమతో ఉంటున్నారు. కానీ ఈ ఒక్కొక్క శరీరం మార్చుకుంటూ వస్తున్న ఈ ఆత్మకి ఆత్మ లాభము ఒకటి పొందాలి అన్న జ్ఞానం వాళ్ళకి తెలియలేదు. ఆ ఆత్మ
పొందవలసిన లాభాన్ని ఏమిటి అన్నది సన్మార్గం ఒక్కటే చెప్తుంది. ఆ సన్మార్గం పొర్సభ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పొర్సభ ఇంకా ఏమేమి ఇస్తుంది అని చూస్తే 4 సచ్చీలతలను మనకి బోధిస్తుంది. ఆ 4 సచ్చీలతల ద్వారా సన్మార్గ పురుషార్థాలలో మొదటిదైన 96 తత్వ నిగ్రహము హేమసిద్ధులను పొందేటట్టు చేసేది పొర్సభనే. పొర్సభలో జీవులనే దేవుళ్ళుగా మనం చూడగలుగుతాం. అంటే జీవుడే దేవుడు అంటున్నాం కదా, ఇది ప్రాక్టికల్గా మనకు తెలియవచ్చేది మనకి పొర్సభలోనే. చిత్సభ తన్ను తాను ఆత్మగా తెలియజేస్తుంది. పొర్సభ సకల జీవులు కూడా దేవుళ్ళే అని తెలియజేస్తుంది. సో ఈ 2 తెలుసుకున్న తరువాత మూడవదిగా మనము జ్ఞానసభకు చేరుకుంటాం. జ్ఞానసభ ఆది దైవముగా మూల చైతన్యముగా మనము పేర్కొంటున్న దైవము అరుట్పెరుం జ్యోతి, అనుగ్రహించే మహా జ్యోతి. అది అందరిలో ఉంటూ అంతట వ్యాపించి ఉంటూ ఏదేది జరుగుతుంది ఏమి అన్నిటికీ కారణమై ఉంది. సచ్చిత్ స్వరూపమై ఉంది. సచ్చిత్ ఆనంద స్వరూపం, అది తానై ఉంది. అలాంటి దైవము అరుట్పెరుం జ్యోతి, మహా కారుణ్య జ్యోతి. ఆ జ్యోతి నాట్యమాడు సభే జ్ఞానసభ. మహాజ్ఞానం, మహాకరుణ, అమరత్వ విద్యను బోధించే సద్గురువుగా నాట్యమాడుచున్నది అరుట్పెరుం జ్యోతి. జ్ఞానసభ అదే పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద జ్యోతి ఉంటుంది. అక్కడ చేరుకున్న వాళ్ళు ముద్దేహ సిద్ధులను పొందుతారు. ముద్దేహ సిద్ధి అంటేనే మనకి గుర్తుంది కదా, 3 రకాలైన దేహము మనం పొందుతామని. ఎవరన్నా చెప్పగలరా? ప్రణవదేహము, శుద్ధ దేహము, జ్ఞానదేహము. వెరీ గుడ్, వెరీ గుడ్. శుద్ధ దేహము, ప్రణవదేహము, జ్ఞానదేహము. ఈ 3 దేహాలను సిద్ధించుకొని దైవం యొక్క పూర్ణ అనుగ్రహము పొంది దైవ స్థితిని పొందుదురు. అంటే అక్కడ చేరుకున్న వాళ్ళను ఏమని చెప్తారు అంటే అరుళాలర్గల్ అని అంటారు. అరుళాలర్ అంటే అరుళ్ అంటే అనుగ్రహము, అనుగ్రహము పొందినవారు, దైవం యొక్క అనుగ్రహం పొందినవారు అని అర్థం. వాళ్ళ ద్వారా దైవము అనుగ్రహిస్తుందన్నమాట. సో అలాంటి వారిని మనము అరుళాలర్ అని అంటాం. అట్టి అనుగ్రహ సిద్ధిని ఇవ్వడం ద్వారా అది అరుళ్ స్థితి, అరుళ్ అనుగ్రహ సిద్ధి అని మనము చెప్పుకుంటాం. అక్కడ మనకి ఈ పురుషార్థాల్లో మనం చెప్పుకున్న మిగిలిన 2 అమరత్వ విద్య దైవముచే మనకి బోధించబడుతుంది. తరువాత దైవ స్థితిని తెలుసుకొని అదిగా మారడం అన్నది జరుగుతుంది. ఈ 2 మనకి అనుగ్రహ స్థితిలో దొరుకుతుంది. పూర్ణ అనుగ్రహం అన్నది అక్కడ పొందుతామన్నమాట. అలాంటి సభ జ్ఞానసభ.
ఓకే, అయితే ఇక్కడ మనం చూసుకున్నాము 3 మెట్లుగా మనం చెప్పుకున్నాం వీటిని. వీటిలో చాలా వరకు అందరూ ముక్త స్థితిలోనే ఆగిపోతున్నారు. అక్కడ ఆగిపోవడం కాదు, దైవ స్థితిని పొందుటయే జీవుల యొక్క అంతిమ లక్ష్యం. ఆత్మలాభం పొందుటయే ఈ జీవుడి యొక్క లక్ష్యం. ఓకే, ఆత్మలాభము అంటే ఏమిటి ఒకసారి గుర్తుంటే చెప్పండి. భయము, రోగము, దుఃఖము, ముసలితనము, మరణము వీటన్నిటి నుంచి రోగము రోగము భయము, దుఃఖము, రోగము, ముసలితనము, ముసలితనము, మరణము. మరణము తొలగించి మరణం లేని మహర్జీవితాన్ని ఇవ్వమని కోరుకున్నాం. ఇదే ఆత్మలాభమా? ఓకే ఓకే, ఆత్మలాభము గుర్తుంచుకోండి. అందుకే పదే పదే నేను చెప్తున్నాను, రాసుకోండి. ఇది మీ మైండ్ లో దించాలి, ఇది దిగాలి, సోల్ కి దిగాలి, ఆత్మకు దిగాలి ఇది. ఓకే, ఎవ్వరు కళ్ళు మూసుకొని నిద్రపోతుంటే కూడా లేపి ఆత్మలాభం అంటే ఏంటి అంటే టకామని చెప్పాలి మీరు. భయము, దుఃఖము, రోగము, ముసలితనము, మరణము, ఈ 5 ఈ మానవ శరీరంలో ఉన్న జీవుడికి కలుగుతుంది. ఈ 5టిని తొలగించుకొని మరణము లేని మహాజీవితాన్ని జీవించి అరుట్పెరుం జ్యోతి అనుగ్రహంతో, పూర్ణ అనుగ్రహముతో దైవస్థితిని పొందుటయే మన ఆత్మలాభం. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ 5. అందుకే నేను ఫింగర్ పెట్టే మీకు నేర్పిస్తున్నాను, ఫింగర్స్లో నేర్పిస్తున్నాను, అందుకే గుర్తుంచుకోవడం కోసం. ఓకే, సో ఇలాంటి లాభము పొందాలి అని వల్లలారు మాత్రమే చెప్పున్నారు. ఎందుకంటే వల్లలారు రప్పించబడ్డారన్నమాట. ఈ మరణం లేని మహాజీవితము దైవస్థితిని పొందడయే ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం అని చూపించడం కోసము ఆయనను రప్పించడం జరిగింది. ఎవరు రప్పించారంటే సాక్షాత్తు దైవమే రప్పించింది అని చెప్పారు. స్కూల్ ఆఫ్ డివినిటీ అందరు గుర్తుంచుకోండి. పుస్తకాలు మనం చాలా పుస్తకాలు చదివి ఉన్నాము, దాంట్లో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటాము, కొన్ని ఒక్కసారి చదివి పెట్టేసినాము. అది వచ్చి జస్ట్ నాలెడ్జ్ కోసం అది, బట్ ఇది మన జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం అన్నది ఎలా అంటే మనం స్కూల్లో చదువుకున్నట్టు చక్కగా చదువుకోవాలి, అప్పుడే మనకి యాదుంటుంది, మన ఆత్మలో దిగుతుంది. ఆత్మలో దిగితేనే ఈ జన్మ కాకపోయినా ఏ జన్మలైనా సరే సన్మార్గాన్ని చేరుకుంటాము, సన్మార్గం యొక్క లాభాన్ని పొందుతాం. అర్థమైందా? సో అందుకే టేక్ కేర్, జాగ్రత్త వహించండి, దీని మీద గుర్తుంచుకోండి, అన్ని చక్కగా చదవండి, చదివి గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే ముఖ్యమైన పాయింట్సే మీకు ఇస్తున్నాను, ఆ ముఖ్యమైన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాధనల గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ మనము చెప్పుకున్నాము సన్మార్గ సాధన అన్నది ఏమిటి? సద్విచారం, జీవకారుణ్యం. కరెక్టే, అదిదా వచ్చి సన్మార్గంలో మెయిన్ సాధనే అదిదా. సత్విచారం అంటే ఇదిగో ఇలా కూర్చొని మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటేదా మనకి గుర్తుంటుంది. లేదు సత్విచారం చేసుకోలేదు అనుకోండి, అన్నీ మర్చిపోయి మనం మళ్ళీ ఈ మాయలోనే తిరుగుతుంటాం. అందుకే మెయిన్గా సత్విచారం అవసరం, మాయల పడనీయకుండా మనం రక్షిస్తుంది. జీవకారుణ్యము మనకి ఆత్మ ఎదుగుదలకి, ఆల్రెడీ మనకి ఏదైతే కర్మలు ఉన్నాయో కర్మలు తొలగించబడతాయి, మాయబంధాల నుంచి తొలగించబడుతుంది. తరువాత జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా అదే. జీవకారుణ్యం ద్వారా ఏకదేశంగా దైవ అనుగ్రహ జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్తారు వల్లలారు, జీవకారుణ్యంలో చెప్పున్నారు. ఓకే, అయితే మనం దీంట్లో ప్రత్యేకంగా ఇంకో విషయం మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే అందరూ ధ్యానంలో చూసినామంటే జ్యోతి ధ్యానం వల్లలారు చేస్తున్నారు. జ్యోతిని చూస్తూ ఈ జ్యోతి ముందు దైవం ఉండేదిగా భావించి మీరు దైవాన్ని ధ్యానించండి అని చెప్తారు.
మనం అందరికీ కూడా వెలుగునే, జ్యోతినే దైవానికి ప్రతిరూపంగా మనకి ఆయన పెట్టున్నారు. పెరుంజ్యోతికి, పెరుంజ్యోతిని అంటేనే మహాజ్యోతి. ఆ మహాజ్యోతిని మనం ముందరికి తీసుకొచ్చి చూపించలేం కదా, అందుకే జ్యోతి స్వరూపంగా మనకి చూపిస్తున్నారు. వెలుగుదా చీకటిని తొలగిస్తుంది. చీకటి అంటేనే మనకి తెలుసు ఏంటి చీకటి అంటే అజ్ఞానము, కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా చీకటి. ఈ చీకటిని తొలగించేది వెలుగు ఒక్కటే. ఆ వెలుగే దైవమై ఉంది, జ్ఞానమై ఉంది. ఓకే, అయితే దీనికి మనం సాధనగా మనము చిత్సభకైతే ఫస్ట్ స్టార్టింగ్లో మనము సత్విచారం చేయాలి. తరువాత అగవల్ వచ్చి మనము చిన్నగా ఆ మహామంత్రం చేస్తూ రావడము, మళ్ళీ ఒక్కొక్క పాటగా నేర్చుకుంటూ రావడం అన్నది అక్కడ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, అలా చేయొచ్చు. జ్యోతి ధ్యానం, సత్విచారం, ఇది కీర్తనలు పాడడం నేర్చుకోవాలి. మీకు తమిళ్ రాదు, నాకు కష్టంగా ఉంది అన్నప్పుడు దైవాన్ని తలుచుకొని ఆత్మ నుంచి దైవాన్ని ఏ మాటలతో మీరు ప్రేమతో కీర్తించాలనుకుంటారో అలా ప్రేమగా కీర్తించండి. అది చాలు, దైవానికి అది చాలు. ఓకే, తరువాత జీవకారుణ్యం. ఓకే, ఇక్కడైతే మనం 4 ఫాలో అవ్వమని నేను నా యొక్క అనుభవం ద్వారా నేను చెప్తున్నాను. ఈ 4 ఫాలో అయినామనుకో, ఎందుకంటే ఈ 4 కూడా మనం కొంచెం టైం తీసుకున్నా చాలు. ధ్యానం గంటలు చేయాల్సిన పని లేదు. జస్ట్ రోజు 5 నుంచి 10 నిమిషాలు చేస్తే చాలు. రెండవది సేమ్ డిటు అదేదా మనకి పొర్సభకు కూడా అదే అవుతుంది, దాన్నే చేయాలి. తరువాత మనము జ్ఞాన సభకు వచ్చినా సరే అదే చేస్తాం. కాకపోతే ఈ జీవకారుణ్యంలో డిఫరెన్స్ వస్తుంది. ఏం డిఫరెన్స్ వస్తుంది అని చూస్తే, ఫస్ట్ మనం చిత్సభలో జీవకారుణ్యం చేసినప్పుడు కర్మలు తొలుగుతుంటాయి. ఆ జీవకారుణ్యం యొక్క వివరణ పెద్దగా మనకి అందం అన్నమాట. ఎందుకంటే అక్కడ ఆత్మ మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి ఆత్మజ్ఞానం గురించే తెలుసుకుంటూ ఉంటాం, కానీ జీవజ్ఞానం అన్నది అక్కడ అందదు. ఎప్పుడైతే పొర్సభకు వస్తామో, అప్పుడు పొర్సభకు ఎప్పుడు వస్తాము అంటే కర్మలు తొలగినప్పుడే పొర్సభకు వస్తాం. కర్మలు ఎప్పుడు తొలగిపోతాయో అప్పుడు పొర్సభకు వచ్చిన తరువాత జీవజ్ఞానం అన్నది మనలో వికసించడము గమనించవచ్చు. అక్కడి నుంచి జీవజ్ఞానము మనలో అది వికసించడం మనం తెలుసుకోగలం. తరువాత మనము జ్ఞాన సభకు వెళ్ళినప్పుడు కూడా ఈ 4 జరుగుతుంది. అక్కడ జీవకారుణ్యం ద్వారా దైవ జ్ఞానము మనకి కలుగుతుంది. మరి జీవకారుణ్యం అన్నది అక్కడ చూసినామంటే కూడా సేమ్ ఇలానే చేస్తారు. జీవుల యొక్క ఆకలి తీర్చడము, జీవులకు కావాల్సిన సహాయం చేయడము, వారి కోసం ప్రార్థన చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది కూడా జీవకారుణ్యమే. ఒక జీవి బాధపడుతుంటే ఆ జీవి కోసము ఒక ప్రార్థన చేయడము అంటే, ఒకటి నీ వల్ల అయితే డైరెక్ట్గా నువ్వు చేయాలి, నీ వల్ల కాకపోతే చేసే వాళ్ళను చూపించాలి, ఇదిగో వాళ్ళు చేస్తారు చూడండి అక్కడికి వెళ్ళండి అని. అలా సహాయం మన వల్ల అయితే చేయాలి, మన వల్ల కాకపోతే ఆ సహాయము ఎవ్వరు చేయగలరో వాళ్ళని చూపించాలి. సో ఇదంతా వచ్చి మనకి ఆల్రెడీ మన అగవల్ క్లాస్లో విని ఉన్నాము. తిరిగి మీరందరూ కూడా విన్నారంటే దాంట్లో చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. ఓకే, తరువాత ఇగో ఇది చూడండి, కనిపిస్తుంది అనుకుంటా. ఇది చిత్సభ, సిల్వర్ వైట్లో పెయింటింగ్ చేసి ఉన్నది. అవతల చూసారంటే పొర్సభ ఉంది, గోల్డెన్ కలర్ ఉంటుంది, బంగారు పూత వేసి ఉంటుంది. మధ్యలో చూసారంటే ఇది జ్ఞానసభ. జ్ఞానసభ డోర్ ఓపెన్ చేస్తే లోపల జ్యోతి ఉంటుంది. ఇది అన్నమాట, ఈ 3 ఉంటుంది. ఓకే సూర్య చెప్పండి మా. అది మనం ఒకసారి ఈడ పింగళ అని నాడి అని అనుకున్నాం కదా మేడం. అది
చిత్రాలు చెప్పండి. ఆహా, అది యాక్చువల్లీ నేను అలా చెప్పలేదు. కొంతమంది వీడియోలో ఓకే. చెప్తుంటారు. నేనైతే చెప్పలేదు. మీరు చూసుండొచ్చు. కొంతమంది సూర్యుడు చంద్రుడుగా చెప్తున్నారు. కొంతమంది అవునండి. గిడా పింగళ సుషుమ్న నాడిగా చెప్పారు. అదంతా సాధకులు చెప్పేది వాళ్ళు సాధన ఓకే. ద్వారా సాధించాలి అని సాధన ప్రకారం చెప్తారు. ఓకే, ఓకే మేడం. సాధన చేస్తే మనకు తెలుసు 12వ స్థితి వరకే చేరుకుంటారు. కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తే, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే 10వ స్థితికి ఆగిపోతారు. జ్యోతి ధ్యానం చేస్తూ జీవకారుణ్యం చేస్తూ వస్తేనే వల్లలార్ చెప్పిన 16వ స్థితిని చేరుకుంటాం. అది కూడా మనము 13 వరకే చేరుకుంటాము. దైవము దిగి వచ్చి మనల్ని తీసుకుంటాదన్నమాట. అదిదా పూర్ణ అనుగ్రహము అంటారు. మనము జీవుల పట్ల ఎంత ప్రేమ, ఎంత జీవకారుణ్యము, ఎంత దయ కలిగి ఉన్నాము అన్నది దైవం చూస్తూ ఉంటుంది. మనలో ఆ దయ పెరిగే కొద్దీ వెళ్ళలారు చెప్తారు కదా, నేను ఎక్కలేని స్థితిని ఎక్కించింది దయనే అని చెప్తారు వాళ్ళలారు. సో ఆ దయ ఎంతకు ఎంత మనలో పెరుగుతుందో అప్పుడు దైవానికి తెలుసు. ఎందుకంటే ఈయన జీవులకు చేసే ఆ జీవకారుణ్యం ద్వారానే దైవానికి తన యొక్క ప్రేమను పంపిస్తున్నాడు. దైవాన్ని ప్రేమతో కీర్తిస్తున్నాడు స్వామి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారంటే మన కోసం. మనం అలా చేయాలి, కూర్చొని దైవాన్ని కీర్తించాలి. చెప్పాను కదా, పాట రాకపోతే మనకు మన యొక్క భావము, మన యొక్క ప్రేమ తత్వంలో నుంచి దైవాన్ని ప్రేమిస్తూ కీర్తించాలి. అప్పుడు కీర్తించినప్పుడు దైవము అక్కడి నుండి మనకు కనెక్ట్ అవుతాడు. ఆ 16, 15, 14 నుంచి స్వామి దిగి వస్తారు. 13 వరకు దిగి వచ్చేస్తారు. సాధన చేసిన వాళ్ళలో మీకు ఆల్రెడీ చెప్పాను, సాధన ద్వారా కళ్ళు తెరుచుకొని సాధన చేసే వాళ్ళందరూ కూడా 12 వరకే వెళ్ళారు. దాంట్లో మహావతార్ బాబాజీ కూడా ఒకరు. ఆయన కూడా కాంతి దేహం వరకే పొందారు. అంటే వాళ్ళు అరుళాలర్ అనే చెప్పుకోవాలి. అరుళాలర్ స్థితి వరకు వచ్చుండారు కానీ దాని పైన రాలేదు. అంటే ఇక్కడ మనం బాగా చూస్తే పొత్సభలో ఉన్నంత వరకు కర్మ తొలగిపోతుంది. శిర్సభలో పొత్సభకు వచ్చిందే మనలో మాయ తొలుగుతుంది. ఇక్కడికి వచ్చిందే ఈ 3 కూడా క్లీన్ అయిపోతుంది. కాబట్టి అహంకారము లైట్గా ఉంటుంది. ఆత్మకు అహంకారము మొదటి నుంచే ఉందన్నమాట, ఆది నుంచి ఉందన్నమాట. అహంకారం అన్నది ఉన్నందువలన, అహంకారం పూర్తిగా తొలగనందువలన వాళ్ళు కాంతి దేహంతోనే ఆగి ఉన్నారు. వారు దైవస్థితికి రావాలంటే జీవకారుణ్యం తప్పనిసరి చేయాలి. అది వారు చెయ్యలేదు కాబట్టి తిరిగి ఇప్పుడు వాళ్ళ అంశాత్మల ద్వారా చేస్తున్నారు. అంటే నాకు తెలిసింది మహావతార్ బాబాజీ కాబట్టి ఆయన చెప్పాను. ఆయనలాగా చాలా మంది ఉండొచ్చు మాస్టర్స్, వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి చెప్పలేదు. అలాగే వల్లలార్ వచ్చి ఏమయ్యారు, దైవ స్థితిని పొందారు. ఎలా పొందారు? దయ ద్వారా, ప్రేమ ద్వారా పొందారు.